అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో కడిలి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎక్కడో అండర్ రేటెడ్ అని అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు అవే లైఫ్ సేవింగ్ ఎమోషనలీ అండ్ మెంటల్లీ అనిపిస్తుంది. సో వై దే ఆర్ సో అండర్ రేటెడ్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్? ఎవరో కొన్నిసార్లు అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ లైక్ అదర్ గర్ల్స్, నేను అందరు అమ్మాయిలా కాదు అని మనం ఫీల్ అయిపోయి ఎవరన్నా అబ్బాయిలు వచ్చి షీజ్ ఆఫ్ లెస్ డ్రామా, అంత డ్రామా ఉండదు, అంత డ్రామా అంటే చాలా పొగడతలా తీసుకునేదాన్ని. నేనే కాదు, చాలా మంది. బట్ దెన్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు రియలైజ్, నో, ఐ యామ్ లైక్ అదర్ గర్ల్స్, ఐ వాంట్ బీ లైక్ అదర్ గర్ల్స్. ఏంటి అదర్ గర్ల్స్ లా ఉండడం అంటే ఏంటి? అందరిలాగా, అందరు అమ్మాయిలాగా ఉండడమే అండి. ఇట్స్ నైస్. నేను అమ్మాయినే కదా, అమ్మాయిలా కాకపోతే ఎలా ఉంటుంది? దాన్ని ఎందుకు అంత డిజైన్ చేసుకోవాలి మనం? ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ చిన్నప్పుడు కూడా మనం రకరకాల కండిషనింగ్ వింటూ పెరుగుతాం. ఇందుకే అంటారా 2 కప్పులు ఒక చోట కలిసి ఉండవని. ఎవరన్నారా మాట? ఏ మగాడు అని ఉంటాడు. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేంటిది? ఏంటి అసలు? ఎవరు చెప్పారు? వచ్చింది అది? ఎవరో గిట్టనోళ్ళు ఎవరో అని ఉంటారు. అంతేనా? అంటే దెన్ ఐ రియలైజ్డ్, 2 ఆడవాళ్ళు లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఆడవాళ్ళు కలిసి ఉంటే ద క్రియేటివిటీ, ద టాక్, ద ఎనర్జీ అండ్ ద పాజిటివిటీ, సొల్యూషన్స్ కూడా, నాట్ జస్ట్ లాజికల్లీ బట్ ఆల్సో ఎమోషనల్ ప్రెజెన్స్, అది చాలా ఎక్కువ ఉంటుంది. అది తట్టుకోలేక ఇట్లాంటి చెత్త సామెతలన్నీ పుట్టించారేమో అనిపిస్తుంది. అయితే అమ్మాయిలు కలిసి గాసిపింగ్ ఎక్కువగా ఉంటుంది అంటారు. కొంతమందికి అది స్ట్రెస్ రిలీవింగ్ గా అనిపిస్తుంటది. కుడ్ బి పాసిబుల్, బికాస్ యూ ఫీల్ సేఫ్ టు టాక్ ఎనీథింగ్ ఓవర్ విత్ దెమ్ అండ్ యూ టాక్ షిట్ అండ్ యూ టాక్ good things matters. You make sense, you make nonsense. Everything is nice in female friendships. There is no judgment, there is no లాజికల్ ఆన్సరింగ్. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేసేస్తా లేదు, వాళ్ళు చేయరు. I've been there. అలా అయింది. వింటే చాలు, వింటారు. We listen and we don't judge. సీక్రెట్స్ పెట్టుకోరు అమ్మాయిలు అని అంటూ ఉంటారు. నాగాలు కూడా పెట్టుకోరు. అసలు సీక్రెట్ అనేదే పెట్టుకోవడానికి కాదు. సీక్రెట్ అంటే ఎవరు చెప్పకూడదు, అలా ఏం లేదు, రహస్యంగా ఉండాలి. ఒక్క సీక్రెట్ కూడా చెప్పకుండా ఉండలేము కదా మనుషులు మనం. ఎందుకు అలాగా? లైక్ that is there, I mean, like nature ante human nature. It goes, maybe after 10 years it comes out, maybe after 20 years it comes out. Some may die with you, but it haunts you. I don't think there's such a thing called secret అనే బుక్ చదివావా? చదవలేదు భయ్య. వాళ్ళే సీక్రెట్ అని రాసాక చదివితే బాగోదని చదవలేదు. ఒక ఫ్రెండ్షిప్ ని ఒక టీనేజ్ నుంచి నెక్స్ట్ మదర్హుడ్ బియాండ్ దట్ వరకు కూడా కొంతమంది క్యారీ ఓవర్ చేస్తూ ఉంటారు. ఆ కన్సిస్టెంట్ ఫ్రెండ్షిప్స్ ని ఎలా మెయింటైన్? మీరే చెప్పాలి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి? 6th నుంచి ఫ్రెండ్? 7th నుంచి? 6th క్లాస్ నుంచి వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్. మీరు చెప్పండి. కూడా కొట్టుకోలేదా మీరు మధ్యలో? కొట్టుకున్నాము, మాట్లాడడం మానేసాము, మళ్ళీ కలిసిపోయాము. నా ఎవ్రీడే మాట్లాడతాం. గొడవలు అవుతాయి. అయితే డెఫినెట్లీ. ఎలా రిజాల్వ్ చేస్తారు? అంటే అక్కడ రిజాల్వ్ చేయడానికి ఏం లేదు. నా గురించి తనకు, తన గురించి నాకు తెలుసు. సో అక్కడ ఇష్యూ ఏం ఉండదు. గొడవలు అంటే మాక్సిమం ఇప్పుడు గొడవలు కూడా మానేసాం. ఫేస్ కూడా అయిపోయింది. గొడవలు ఏం పడము. ఒకరి బాధలు ఒకరు వింటాం అంతే. సొల్యూషన్లు కూడా ఏం ఇచ్చుకో, జస్ట్ వింటాం అంతే. ఉండాలి, ఒకళ్ళు వినడానికి ఉండాలి. అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ తో కూడా అంతే. నాకు ఒక బంచ్ ఆఫ్ ఫీమేల్ ఫ్రెండ్స్ ఉంటారు. అబ్సల్యూట్లీ నో జడ్జ్మెంట్, అసలు అబ్సల్యూట్లీ నో లాజికల్ ఆన్సర్స్, అబ్సల్యూట్లీ నో షేమింగ్ దేర్. అసలు లేదు అక్కడ. నిన్న అక్షిత ఫోన్ చేసి ఏడుస్తుంది వీడియో కాల్లో. ఏంటి అంటే, లోన్లీగా ఉంది నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరా, అవదబిల్ ఉంటది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నేను ఇక్కడ ఒకదాన్ని, నాకు కూడా ఏడుపు వస్తుంది. అంటే ఇద్దరం కలిసి ఫ్లో యాప్ ఓపెన్ చేసుకొని, అరే మన ఇద్దరు కోవిలేషన్ అవుతుందిరా, అందుకే మన హార్మోన్స్ బాగా ఎమోషనల్ గా ఉన్నాం మనం. ట్రూ అనేది దాన్ని మీరు రియలైజ్డ్. అది సాయంత్రం ఫోన్ చేసి నాకు రైట్ సైడ్ నొప్పి వస్తుంది అని అంది. ఏం లేదు, ఎగ్ రిలీజ్ అయి ఉంటుంది అందుకే నొప్పి వస్తుంది. ఈ రోజు పొద్దున్న నాకు నొప్పి వచ్చింది. దానికి చెప్పాను, సైకిల్ సింకింగ్ ఏంటే, కాంటినెంట్స్ దూరంలో ఉండి కూడా. అంటే మరి రోజు కన్సిస్టెంట్ గా నీతోనే మాట్లాడతాను కదా నేను. డెఫినెట్లీ. I mean, like, it happens.